దయచేసి హిందువులారా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ జరిగేది చూశాక మీకు నచ్చితేనే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇది ఎక్కడో నాకు తెలియదు, కానీ ఆ కోతి చూసారా, తన బిడ్డ ప్రాణం పోతుందనగా తీసుకొచ్చి ఎవరిని అడగాలో తెలియని మూగజీవి కాబట్టి ఆ తండ్రి శ్రీరామచంద్రుడి గుడికి వచ్చి ఎలా వేడుకుంటుందో చూడండి. ఒక్కసారి చూడండి, అద్భుతం జరుగుతుంది. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చూసిన వారికి ఆ శ్రీరామచంద్రుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ జరిగే అద్భుతం, ఒక మూగజీవి ఎవరితో చెప్పుకోవాలో ఏమీ తెలియని జీవి తన బిడ్డను కాపాడుకోవడం కోసం తన గుడి దగ్గర తీసుకొచ్చి ఆ గుడికి ఎదురుగా పోయి ఆ గుడికి చుట్టూ తిరుగుతూ ఆ శ్రీరామచంద్రుడి గుడి దగ్గరనే నిలబడ్డ చూశారు కదా. అంటే తను బ్రతకదా అని తెలియదు, కానీ ఆ తండ్రి శ్రీరామచంద్రుడితో మొరబెట్టుకుంటుంది. కానీ తను ఏం మొరబెట్టుకుంటుందో మనకైతే తెలియదు. మూగజీవి కదా, తన బిడ్డను తను కాపాడుకోవాలని ఎంత బాధపడుతుంది, ఎంత తాపత్రపడుతుందో చూశారు కదా. అదే కన్నతల్లి ప్రేమ అంటారు. అక్కడ చూసే అసలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. అది అద్భుతం అనిపిస్తుంది. అక్కడ ఎంతసేపు ఆ గుడి ముంగట కూర్చుని చూడండి. ఇది ఎవరు చేశారు?